స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ స్టాక్ ప్రస్తుతం రూ. 826 నుండి రూ. 830 వద్ద ట్రేడ్ అవుతోంది. అనలిస్ట్ల టార్గెట్ రూ. 950 నుండి రూ. 975 వరకు ఉంది. అంటే ఇంకా మంచి అప్సైడ్ ఛాన్స్ ఉంది. ఇండియాలో క్రెడిట్ గ్రోత్, రిటైల్ లోన్లు, గవర్నమెంట్ ఖర్చులు ఇవన్నీ ఎస్బీఐకి బూస్ట్ ఇస్తున్నాయి. అదే కాకుండా ఎస్పీ నుంచి ఎస్బీఐకి క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ BBB స్టేబుల్ వచ్చింది. ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది. Q1 FY26లో ఎస్బీఐ 19,160 కోట్ల రూపాయలు ప్రాఫిట్ సాధించింది. 12.5% YoY గ్రోత్. ROE 19.7%, ROA 1.14%. NPA రేషియో కూడా బాగా తగ్గి 0.47%కి వచ్చింది. PE సుమారు 9.4, PB 1.57. అయితే ప్రస్తుత ధర ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే 28% ఎక్కువ. అంటే ప్రీమియం వద్ద ట్రేడ్ అవుతోంది, కానీ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. టెక్నికల్ గా ఎస్బీఐ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉంది. సపోర్ట్ రూ. 812 నుండి రూ. 821, రెసిస్టెన్స్ రూ. 830 నుండి రూ. 838. అంటే చిన్న కన్సోలిడేషన్ రావచ్చు, కానీ మొత్తం మీద మొమెంటం బయర్స్ వైపే ఉంది. ఎస్బీఐ పెద్ద ప్లాన్లు పెట్టుకుంది. ప్రాజెక్ట్ సరల్ ద్వారా ఆపరేషన్స్ సింపుల్ చేస్తున్నారు. రీటైల్ లోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ నుంచి పెద్ద గ్రోత్ అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే రూ. 25,000 క్రోర్ QIP ద్వారా కొత్త క్యాపిటల్ కూడా రైజ్ చేసింది. డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్ సర్వీస్ లో కూడా ఎస్బీఐ ముందంజలో ఉంది. రివార్డ్స్, స్ట్రాంగ్ ప్రాఫిట్స్, ఇంప్రూవింగ్ NPA, సాలిడ్ క్యాపిటల్, మార్కెట్ లీడర్షిప్. రిస్క్స్, ప్రీమియం వాల్యుయేషన్ వల్ల షార్ట్ టర్మ్ లో కరెక్షన్ రావచ్చు. మ్యాక్రో ఎకనామిక్ లేదా అసెట్ క్వాలిటీ షాక్ అయితే PROFITS పై ప్రభావం పడొచ్చు. లాంగ్ టర్మ్ లో చూస్తే ఎస్బీఐకి మల్టీబ్యాగర్ పొటెన్షియల్ ఉంది. నెక్స్ట్ 3 నుండి 5 ఇయర్స్ లో కన్సిస్టెంట్ కంపౌండింగ్ ఇవ్వగలదు. షార్ట్ టర్మ్ లో ప్రీమియం ఉన్న పెద్ద గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్ గా ఉంది. ఎస్బీఐ ఫండమెంటల్స్ స్ట్రాంగ్, అవుట్లుక్ పాజిటివ్. లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటే ఎస్బీఐ ఒక పొటెన్షియల్ మల్టీబ్యాగర్ స్టాక్ అవ్వచ్చు.